హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాం. మన బండి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే తాడు తారబల్ల కట్టించేసి బయలుదేరుతాం. ఆటకైతే వెళ్ళాలి. ఇంగ్లీష్ కట్టేస్తున్నాడు స్వామి అయితే మన బండి అయితే తౌడు లోడింగ్ అయింది. ఇంగ్లీష్ పట్టలు వేసి కడుతున్నారు. అలాగే కట్టకపోతే ప్లాస్టిక్ పట్టలు కదా జారిపోతాయని మనం గట్టిగా కట్టేస్తున్నాం. లోడైతే 2 గంటల పైన పట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేశారు. బండి అయితే కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకో గంట కర్మల్లో అయితే బయలుదేరాలి. టాటాకి బయలుదేరాలి. మన బండికి లోడింగ్ వచ్చి బీహార్ బ్యాగ్ తెచ్చారు. బెంగాల్లో అయితే లోడింగ్ బాగా చేయరు, బీహార్లో అయితే బాగా చేస్తారు. బండి అయితే ఇంగ్లీష్ లాగమంటే మామూలుగా లాగేస్తున్నారు. మామూలుగా లాగిస్తే ప్లాస్టిక్ పడుతుంది కదా, ఇంగ్లీష్ పెట్టున్నాం. అయితే రోడ్ అయితే హైట్ వచ్చింది అనుకున్నాం, కానీ హైట్ రాలేదు. హైట్ వేసుకుంటే కనుక మనం ఒడిశా బెంగాల్లో ప్రాబ్లం. హైట్ చేసి రాసేస్తున్నారు రోడ్ల మీద. హైట్ కేసు ఎవడైనా ఆర్టీఓ తగిలితే 25,000 రూపాయలు. మన వాటర్ పంపే వాళ్ళు ఎక్కడ తట్టుకోగలరు. ఇప్పుడు మన అయితే లోడ్ అయిపోయింది. కాటాకి అయితే బయలుదేరుతున్నాం. బండి స్వామి అయితే సెలవు పడుతున్నాడు. ఇప్పుడే మాకు బయలుదేరాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలి కాటాకి అయితే. కాట అయిపోయి బిల్లులు తీసుకొస్తారు. సింగల్ రోడ్లోకి వచ్చాం లోడింగ్కి. స్వామి అయితే డ్రైవ్ చేస్తున్నాను, నేనైతే వీడియో తీస్తున్నాను. కాట బయలుదేరాను. దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. బండి అయితే బండి తెచ్చినది జాగా అయితే లేదు. వచ్చే టోటోలు అంటారు ఇక్కడ, ఆటోలు ఉంటాయి ఇక్కడ. బండి అయితే యూటర్న్ తీసుకుంటున్నారు స్వామి. జాగా అక్కడ ఉంది. ఇక్కడ గంట అయిపోతే ఇంకా కిలోమీటర్ దూరం వెళ్ళాలి యూటర్న్ తీసుకోవడానికి. బ్యాక్ సంగతి స్కూల్ కల్నా వెస్ట్ బెంగాల్. బండి అయితే యూటర్న్ తీసుకుంటున్నాడు. రానే వెళ్ళనే ఇప్పుడైతే మనం టాటాకి అయితే వెళ్ళాక టాటా అయిపోయి పక్కన పెట్టుకుంటే బిల్లులు తీసుకొచ్చేస్తారు. ఒక గంట వెయిట్ చేయాలి ఈవినింగ్ వరకును. మనం అక్కడికి వెళ్ళాక కొంత వాటర్ కట్టుకుంటే బండికి గ్రీజు గట్ట కొట్టించుకోవాలి. ఇప్పుడైతే మనం ఎప్పుడో సిలుగుల్లో కొట్టించాం, మళ్ళీ ఇప్పుడు వరకు కొట్టించలే. ఇప్పుడైతే మనం కాటాకి అయితే బయలుదేరుతాం.